అంతా బీఆర్ఎస్, కేసీఆర్, బీఆర్ఎస్. ఆ మాదిరిగా మేడ్చల్ని అట్లా అభివృద్ధి చేసిన. ఇప్పుడు 2 ఏళ్లు నాకు కరోనా వచ్చింది రాష్ట్రంలో, దేశంలో మొత్తం. అయినా కరోనాలో అందరినీ, పేద ప్రజలను హాస్పిటల్ కానీ మంచి చెడ్డ అన్ని ఆదుకుంటాం. మా కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల మాదిరిగా పనిచేసి కరోనాలో కూడా మంచిగా ఆదుకున్నాం. ఆ తర్వాత గ్రామ పంచాయతీలలో డబ్బులు లేకపోతే నా సొంతం డబ్బులతోటి 61 గ్రామాలల్లో మా అక్క చెల్లెళ్లకు మట్టంటొద్దని ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో రోడ్లు వేపించండి మీ మల్లన్న. అదే మాదిరిగా సగం గుళ్ళు కట్టే గాని, కుల సంఘాలు అడిగినే గాని అవన్నీ కూడా 125 గుళ్ళు కట్టించండి మీ మల్లన్న. ఎక్కడ కూడా 61 గ్రామాలలో ఇంత పని లేకుండా చేసిన. ఎలక్షన్ల కంటే ముందే, మీకు ఓటు అడిగే కంటే ముందే అన్ని పనులు చేసి అప్పుడు ఎలక్షన్ కు బయలుదేరిన. మీ అందరి ఆశీర్వాదంతో మంచి మెజారిటీ తోటి మళ్ళా నన్ను గెలిపించినందుకు ఇవాళ విజయోత్సవ సభ పెట్టిన. నాకు 71 సంవత్సరాలు. నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా నాకు భగవంతుడు ఏమి బాకీ లేడు. ఆ భగవంతునికే నేను బాకీ ఉన్నా. ఆ బాకీ ఏంటంటే మీ అందరి రుణం తీర్చుకోవాలి. నేను నా గొంతుల ప్రాణం ఉన్నంతసేపు మీ అందరికి కూడా ప్రజాసేవ చేస్తా. మీ అందరికి కూడా హాస్పిటల్ సేవ కానీ ఇంకా ఏదైనా సరే ప్రతి సేవ నాకు మంచిగా భగవంతుడు కూడా మంచిగా డబ్బులు ఇచ్చిండు, ఆస్తి ఇచ్చిండు, కొడుకులను ఇచ్చిండు, కోడళ్ళని ఇచ్చిండు. ఈ తర్వాత నా కొడుకులు గాని, కోడళ్ళు గాని, అక్కలు గాని, బావలు గాని, తమ్ముళ్ళు గాని, చెల్లెళ్ళు గాని అంతా ఈ తర్వాత మీరే. నాకు భద్ర కొడుకు కాదు, మీరే నా కొడుకు. ప్రీతి నా కోడలు కాదు, మీరే నా కోడళ్ళు. మీరే నా బిడ్డలు. మీకోసమే సేవ చేస్తానండి. నేనేదో రాజకీయ మాట మాట్లాడతలేను, సినిమా డైలాగ్ కొడతలేను. మీకు రియల్ గా చెప్తున్నా, నా మనసుతో చెప్తున్నా. ఎందుకంటే మీకు తెలుసు ఈ 4 ఏళ్లలో మీకు ఏదైనా హాస్పిటల్ బాధ వచ్చినా క్యాంపులు పెట్టి, మీ అందరికి కూడా హెల్త్ క్యాంపులు పెట్టి, మా హాస్పిటలే కాకుండా మా అల్లుని హాస్పిటల్, మా తమ్ముని హాస్పిటల్, 4 హాస్పిటల్లో అసలు ఎక్కడా లేని రూపాయి తీసుకోకుండా మా అల్లుడు కూడా సేవ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి హాస్పిటల్లో. ఇవన్నీ చేస్తా ఉన్నాం. ఇసొంటి లీడర్ దొరకడమ్మా, దొరకడు. మల్లన్న సొంటి లీడర్ దొరకడు. నీకు ఓపెన్ గా చెప్తున్నా, గత 30 సంవత్సరాల సంది కూడా మీరు పెద్ద లీడర్లను చూసిండ్రు, ఎమ్మెల్యేలను చూసిండ్రు, ఎంతో మంది వచ్చిపోయారు. కానీ ఇలాంటి మంత్రిని, ఇలాంటి మనిషిని, ఇలాంటి ఎమ్మెల్యేను మీరు చూడలే. ఎందుకంటే పని చేసే మనుషులం. ఏదో ఆశపడి, ఏదో కాంట్రాక్ట్ల కోసమో, డబ్బుల కోసం ఇలా గట్కేసారి చూస్తున్నావు. 14 ఏళ్ళైంది ఆ ఫ్లైఓవర్ ఎవ్వడు ముట్టుకోలే. 4-5 ఎమ్మెల్యేలు మారిండ్రు. కానీ అది మల్లన్న వచ్చినాకనే మళ్ళా సురువైంది. అది కేసీఆర్ సార్కి చెప్పి ఇలా నారపల్లికి వెళ్ళి 15 కోట్లు పెట్టి ఏదిలాబాద్ దాకా, గుడి దాకా రోడ్ వేయించిండు మల్లన్న. ప్రతాప్ సింగారంకి వెళ్ళి అక్కడి దాకా కూడా ఆ రోడ్డు, ప్రతి రోడ్డు, అసలు రోడ్లన్నీ కూడా నా జీవితం ధన్యమైపోయింది. కేసీఆర్ గారు మన తెలంగాణలో 12,669 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామంలో ఒక డంపింగ్ యార్డు, గ్రేవ్ యార్డు, తాగునీరు, సాగునీరు, కరెంటు ఇవన్నీ కూడా చేసిన ఘనత, క్రీడా మైదానం, నర్సరీ ఇవన్నీ కూడా మన కేసీఆర్ చేసిండు. ఇవన్నీ కూడా ఒక బిడ్డ పెళ్ళైతే మనకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఒక బిడ్డ, మన ఆడబిడ్డ, కొడుకు బిడ్డ, బిడ్డ కేసీఆర్ కిట్ ఇచ్చిండు. 12,000, 13,000 రూపాయలు ఇచ్చిండు. దళితులను ధనవంతులు చేయాలని దళిత బంధు తీసుకొచ్చిండు. బీసీలకు బీసీ బంధు తీసుకొచ్చిండు. ముస్లింలకు ముస్లిం బంధు తీసుకొస్తే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫులూకుల